కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ వాదరాజనః. బ్రహ్మాదివందిత పదాంబుజశంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య పుణ్యమూర్తే. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పొడగంటిమయ్యాని మిమ్ము పురుషోత్తమా నెలయకవయ్యా కోనేటిరాయడా అని పొడగంటిమయ్యా మిమ్ము నిన్ను దర్శించామయ్యా అని జడనీక బ్రతికించే సిద్ధమంత్రంగా భావించాడు అన్నమాచార్య స్వామి. ఈ చైత్రమాసంలో బహుళ ఏకాదశి మహానుభావుడు ఏకాదశ పర్యాయాలైన ఆ మహావిష్ణువు యొక్క నామాలని స్మరిస్తే విశేషంగా చెప్పారు. విష్ణు సహస్రాన్ని 12 పర్యాయాలు స్తోత్ర పారాయణ చేస్తారు మహానుభావులు. మనం మంచి సంస్కారాలతో ఉన్నతమైన ఉత్తమమైనటువంటి కుటుంబంలో పుట్టాలి అని కోరుకుంటాంట. ఎలాగా అంటే మనం పుట్టకముందే ఫలాని వంశంలో ఫలాని తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టి పొందవలసినటువంటిదేదో పొందాలి అని మనం భావిస్తాం. అందుకని మనం పురాణ వాన్మయంలో అనేకమైనటువంటి విశేషాలు కూడా చూపించారు. మనకు ఉపపురాణాలు 18 పురాణాలు ఉన్నాయి తెలుసు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, భాగవతం ఇలాగా 18 ఉన్నాయి. ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఆది పురాణం, నృసింహ పురాణం, స్కాందం, శివధర్మం, దుర్వాస పురాణం, నారదీయం, కపిల పురాణం, వామనం, ఔశన పురాణం అంటే కొన్ని దీంట్లో వస్తాయి. ఉపపురాణాల్లో కూడా కొన్ని వస్తాయి. అంటే వీటికి వాటికి ఏమైనా తేడా ఉన్నదా అంటే ఉంటుంది. ఇక్కడ చెప్పిన వాటికి కాకుండా ఇంకా కొన్ని విశేషాలు. బ్రహ్మాండ పురాణం, వరుణ పురాణం, కాళిక, మాహేశ్వర, సాంబ, సౌర, పరాశర, మారీచ, భాస్కర ఇలాగా 18 ఉపపురాణాలు. ఔపపురాణాలు కూడా ఉన్నాయి. ఆద్యం సనత్కుమారంచ సనత్కుమార పురాణం, బృహన్నారదీయం, ఆదిత్య, సౌర, నందికేశ్వర, కౌర్మ, భాగవత, వాసిష్ఠ, భార్గవ, ముద్గల, కల్కి, దేవి, మహాభాగవతం, బృహద్ధర్మం, పరానంద, వన్హి, పశుపతి, హరివంశ పురాణం ఇలాగా ఉపపురాణాలు, ఉపోపపురాణాలు, ఉపపురాణాలు దాదాపు 100 దాకా 90 దాకా కూడా ఉన్నాయని పురాణ వాన్మయం. ఇవన్నీ కూడా అందుకనే పురాణ పురుషుడు అని ఆ పరమాత్మని అనడం జరుగుతోంది. సరే, ఏవం లబ్ధ్వా వరం దేవో వ్యాస సత్యవతీ సుతః
అరణింత్వధ సంగృహ్య మమంధాగ్ని చికీర్షయా. ఈ పురాణాలలో సామాన్యంగా చెప్పినటువంటివి కొన్ని ఉన్నాయి, అన్నిటిలో వాటిని స్పృశిస్తారు. ఈ సృష్టిని గురించి వివేచన ఉంటుంది. అలాగనే మనుష్యుడు ఉత్తమమైన స్థితిని పొందటానికి ఏ విధంగా సంస్కరించబడాలి, సంస్కారాలు కూడా వస్తాయి. అప్పుడే తత్వాన్ని గ్రహించేటువంటి స్థితి కలుగుతుంది. మనకు కొన్ని వస్తువులు చూడటానికి లేదా మన పుస్తకంలోనే అక్షరాలు కొద్దిగా పెద్దవిగా కనిపించాలి అంటే ఏదో అద్దాలు వాడుతారు కదా, భూతద్దాలు పెద్దగా దాని మీద దుమ్ము పడింది అనుకోండి, కనిపిస్తుందా? దాన్ని తొలగిస్తే కనిపిస్తుంది, అంటే మాలిన్యం ఉన్నది. అలాగనే మనకు కూడా వస్తువు యొక్క స్పష్టత తెలియాలి అని అంటే మాలిన్య రహితం కావాలి, దోషరహితం కావాలి. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు పవిత్రతని పొందితే పరమాత్మని దర్శించే యోగ్యత కలుగుతుంది. అందుకనే అన్నమాచార్య స్వామి శ్రీనివాసుని దర్శించగానే పొడగంటిమయ్యా మేము అని, అలాగనే త్యాగయ్య గారు కూడా నన్ను పాలించ నడచి వచ్చితవో నా ప్రాణనాథ అంట. మనం అలాగ అనలేకపోతున్నాం కదా. మనం భగవద్ దర్శనం చేయగానే అయిపోయింది, ప్రసాదం ఎక్కడ ఇస్తారని దాంట్లోనే ఉంటుంది, ఎక్కువ అందరూ కాదనుకోండి. అంటే లోపల ఏ పరమాత్మ యొక్క దర్శనం చేశామో ఆ రూపాన్ని మనం హృదయంలో ధారణ చేయాలట. అందుకనే ఆలయాలకు వెళితే 1 నిమిషం కూర్చోండి అంటారు. దేనికి? అలసి సొలసి వచ్చావని కాదు, లోపల చూసినటువంటి ఆ మూర్తిని ధ్యానం చేయమండ, దానికోసం. అంతేగాని అక్కడే కొట్టుకొని అక్కడ తినేసి అయిపోయింది అని కాదు. ఈ సంస్కారం మనకి ఎలాగ వస్తుంది? తల్లిదండ్రుల ద్వారా వస్తాం. ఎక్కువ భాగం జన్మాంతర సంస్కారంతో వచ్చేటువంటిది వస్తాయి. ఎందుకయ్యా ఈ ప్రసక్తి? నారద మహాపురాణం మనం స్మరిస్తున్నాం. పరమ భాగవతోత్తముడు నారదుడు జన్మాంతర సంస్కార విశేషం చేత భాగవతంలో వస్తుంది. ఉపబర్హనుడనే గంధర్వుడు, ఆయన మంచి ప్రయోక్త, డైరెక్టర్. ఆయన క్షీరసాగర మథన విశేషాన్ని నాటికగా బ్రహ్మగారి సభలో చేయిస్తాడు. గంధర్వ కన్యలు అందరూ, వీరందరి చేత. అక్కడ ఆ చేసే సమయంలో కొంచెం మనస్సు చెలించి కొన్ని స్థానాలు చాలా పవిత్రమైనటువంటివి అలాగా ఉండాలి. అందుకని బ్రహ్మగారు ఇది గుర్తించాడు. నీకు మనస్సు చెలించింది, నువ్వు భూలోకంలో ఒక దేంట్లో పుడతావు అని, దాసి కుమారుడు అవుతావు. ఇక్కడికి వచ్చేసాడు. కానీ ఆయన చాలా గొప్పవాడు కదా. ఆ తల్లి సేవ చేస్తుంటోంది బ్రహ్మవేత్తలైనటువంటి వారి గృహాలలో. సరే, ఆ తల్లి, ఈయన 5 ఏళ్ల వయస్సులోనే ఈ మహానుభావులు వస్తారు, చాతుర్మాస్యం అని చేయటానికి వస్తే వారికి సేవ చేస్తారు. వారు ఉపదేశిస్తారు భగవన్నామాన్ని. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, ఇలాగా భగవన్నామాన్ని, భగవత్ తత్వాన్ని, ఆ వాసుదేవ మహత్వాన్ని ఉపదేశిస్తారు. అది హృదయంలో నాటుకున్నది. బయలుదేరాడు. తల్లి ఆ సర్పం యొక్క దీని చేత ఆమె మరణిస్తాడు. బంధం తొలగింది అనుకున్నాడు. బయలుదేరి వెళ్ళాడు ఉత్తర దిక్కుగా. అక్కడ స్వామి యొక్క శబ్దాన్ని వింటాడు, హృదయంలో ధ్యానం చేస్తాడు. మరుసటి జన్మలో నీవు నిరంతరం నన్ను స్మరించేవాడివిగా తయారవుతావని ఆయన అనుగ్రహించాడు. కనుక అనేకం ఉన్నాయి, చాలా గాథలు ఉన్నాయి.
భగవన్మాయను తెలుసుకోవడానికి వెళితే ఆయన స్త్రీ అవటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని గాథలు మనకు ఉన్నాయి. కాకినాడ దగ్గర సర్పవరం అని ఉన్నది, అక్కడ భావనారాయణ స్వామి అని ఉన్నాడు, నారద ప్రతిష్ఠే. అక్కడ పెద్ద సరస్సు ఉంటుంది, అదే అని అక్కడ వాడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇలాగా అనేకమైనటువంటి, అంటే ఏమిటి ఇవన్నీ మన కోసమే. ఇంతటి వారు ఇలాగా అయ్యారు అని అంటే నీవు జాగ్రత్త పడమని. అంతటి వాళ్ళే అలా అయ్యారు కదండి, ఇక మేమేమిటి అనుకోకూడదు. కనుక నారద మహర్షి యొక్క ఆ విశేషం. అలాగనే ఋషుల యొక్క చరిత్రలు మనకు చాలా అద్భుతంగా ఉంటాయి, చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని చోట్ల అశ్లీలం అనిపిస్తాయి మనకు, కానీ దాని లక్ష్యం ఏమిటి అది తెలుసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం, వేదాంగాధ్యయనం చేసినటువంటి వారికి ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ఇప్పుడు సుఖ మహర్షి చరిత్ర చెప్పవయ్యా అని నారద మహర్షి అడుగుతాడు. మహర్షుల చరిత్రల్ని మనం మననం చేస్తే మన స్థితి నుంచి వారు మహర్షి స్థితికి ఎలాగ ఎదిగారు ఇది మనకు తెలుస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఇతర ధర్మాలలో ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు, అంతకుముందే ఉన్నా కూడా వాడి దగ్గర నుంచి అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మన సనాతన ధర్మానికి ఒక వ్యవస్థాపకుడు లేడు, పరమాత్మే వ్యవస్థాపకుడు. ఆ పరమాత్మ యొక్క ప్రబోధం చేత మహర్షులు ఆ వేదాలను దర్శించి బోధించారు అనుస్యూతంగా. అలాగా అప్రతిహతంగా ఈనాటికి కూడా చాలా వరకు పోయినా ఉన్నటువంటి వాటిని కూడా చక్కగా అధ్యయనం చేసే కొన్ని కుటుంబాలు అంకితమయ్యాయి వేదాధ్యయనానికి. కనుక ఈ వేద సారం గ్రహించినటువంటి సుఖ మహర్షి ఏ విధంగా నడిచారు ఆ సుఖ చరిత్ర చెప్పమంటాడు. అందుకనే మనకు ఈ మన వాళ్ళు అంటుంటారే అన్ని మతాలు కాదు, మన మతమే మనకు శాంతం తెలియదు, మరి అన్నిటినీ గురించి నీకేం తెలుసు కాబట్టి అంటే వేరే ఉద్దేశ్యంతో వారు అంటారు. కానీ మనది మనకు తెలియాలి. మన మహర్షులు అగస్త్యుని గురించి తెలుసా, భరద్వాజుని గురించి తెలుసా? భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం చెప్పారు, విమానాలు ఎలాగ తయారు చేయాలి ఇవన్నీ కూడా వైమానిక శాస్త్రం భరద్వాజుడు. ఇలాగా వైద్యాన్ని ఏ విధంగా తంత్రాల రూపంలో చెప్పారు, భౌతికమైన దాన్ని నిరసించలేదు. కానీ సర్వాంగీణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మానవ జన్మ సార్థకతని చూపించింది మన వాన్మయం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పాశ్చాత్యంలో అలాగ లేదు. ఒక దాన్ని చక్కగా కనుక్కొని ఇదయ్యాడు అని అంటే వాడిని తమ మత దీనికి విరుద్ధంగా ఉన్నదని హింసించిన స్థితి కూడా ఉన్నాయి, చంపేసిన స్థితి కూడా. మనకు అలా కాదు, ఆ ఋషులే చెప్పారు. అణుశాస్త్రం కణాదుని వైశేషిక శాస్త్రం చూస్తే తెలుస్తుంది. సరే, ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాం, మేరు పర్వతంలో మేరువు అనేటువంటిది ఈ భూమండలానికి ఒక సెంటర్ పాయింట్ అన్నమాట, మధ్యస్థానం. అందుకనే మనం మేరోహ దక్షిణ దిగ్భాగి మనం ఎక్కడ ఉన్నాము అనేది ప్రతిరోజు కూడా మనం చెప్తాం. జాగ్రఫీ అంతా ఉన్నది, మనకు రామాయణంలో వస్తుంది, భారతంలో వస్తుంది. భౌగోళికమైనటువంటి స్థితులు ఎలా ఉన్నాయి, ఖగోళ సంబంధమైనటువంటి అన్నీ చెప్పారు. కాబట్టి ఆ మేరు పర్వత శిఖరంలో అది బంగారు శిఖరాలతో ఉంటుంది అని కూడా. కన్నికార వనంలో శంకరుడు భూతగణాలతో కూడి విహరించాడు పార్వతీ సమేతుడై. అదే సమయంలో కుమారుడు కోసం వేదవ్యాస మహర్షి గొప్ప తపస్సు చేస్తున్నాడు. మామూలుగా వివాహం అయిన తర్వాత ఆ దంపతులని ఇంద్రాణీవ పతివ్రత భవ ఇలాగా ఆ
సౌభాగ్యవతీ భవ, పుత్ర పౌత్ర ఇదని దీవిస్తూ కుమారులు మనుమళ్ళు పుత్రికలు ఇలాగా ఉండాలి. కానీ ఈ దంపతులకు మేము పుట్టాలి అని మనమంతా కూడా సూక్ష్మమైనటువంటి స్థితిలో ఒక పోరాటం కూడా చేస్తాము అని కూడా యోగులు చెప్తారు. ఈ కుటుంబంలో పుడితే ఉత్తమమైన స్థితి కలుగుతుంది అని శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే గీతలో చెప్తారు కదా స్వామి. ఉత్తమమైనటువంటి సంస్కారాలతో ఉన్నటువంటి వాడు ఉత్తమమైన గృహంలో పుడతాడు. వాడి సాధన చక్కగా సాగే అవకాశాలు ఆ గృహంలో ఉంటాయి. కొన్ని గృహాలలో పరస్పర విరుద్ధ స్థితులు ఉంటాయి. కుమారుడు చాలా యోగ్యుడుగా ఉంటే తల్లిదండ్రులు వేరుగా ఉంటారు, లేదా తల్లిదండ్రులు ఉత్తములుగా ఉంటే సంతానం వేరుగా, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ అలా కాదు. సంతానం కోసం తపస్సు చేశాడు. ఎలాంటి సంతానం కావాలి? అగ్నితో, భూమితో, వాయువుతో, ఆకాశంతో సమానమైన తేజస్సు కలిగినటువంటి కుమారుడు కావాలి. పంచభూతాత్మకమైనటువంటి. నేను చెప్పుకున్నాను, మహాభారతం శాంతి పర్వంలో కూడా అక్కడ చాలా చక్కని ఉపదేశాలతో కూడినటువంటి 12 అధ్యాయాలతో వస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేనివారు పొందలేని అభిలాషను సంకల్పించుకొని, అంటే సంకల్పంతో ఇంద్రియాలను నిగ్రహించలేనటువంటి వారు ఉత్తమమైన తపస్సులో ఉండి శంకరుణ్ణి ప్రార్థించారు. ఇక్కడ ఆయన ఏంటి అనంటే, ఈ దాంపత్య ధర్మం పాటించకుండానే సంతానం కావాలి. అది ఇచ్చ సహజంగా మనుషులకు ఉంటుంది. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని ఈషణత్రయం అంటారు. అంటే భార్య కావాలి, దార అంటే భార్య, ధనం, భార్య ఉన్నది లేదా భర్త ఉన్నాడు, ధనం కావాలి, ఇది ఉన్నది, సంతానం కావాలి. ఇది సహజమైనటువంటిది అది. కానీ మనకు పురాణ వాన్మయంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాలని చూపిస్తారు. దాంపత్య ధర్మం పాటించకుండా సంతానం కావాలి. ఆయన రామాయణంలో కూడా మనకు ఒక స్త్రీ, ఆమె సేవ చేస్తోంది ఒక బ్రహ్మర్షికి. స్వామి నాకు భర్త అక్కర్లేదు కానీ సంతానం కావాలి. ఆయన గొప్ప తపోశక్తి కలిగినవాడు. అట్లాగే అన్నాడు. ఆయన కుమారుడే గాధి, ఇలాగా కుశికుడు విశ్వామిత్రుని తాత, అలా విశ్వామిత్రుని వంశమే. ఎంతటి తేజస్వంతులో! ఇక్కడ వేదవ్యాస మహర్షి చాలా గొప్పవాడు కదా. పుట్టటమే 5 ఏళ్ల వయస్సు వాడు కాదు. అమ్మా, నేను తపస్సు చేసుకోవటానికి వెళ్తున్నాను, అనుమతించు. తల్లి అనుమతి కావాలి. నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తా అన్నా. వాళ్ళు మనలాగా కర్మ శరీరాన్ని ధరించిన, కర్మ వల్ల వచ్చింది కాదు వారికి శరీరం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ శరీరమే, ఈ ప్రపంచమే, ఈ 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళే అనేది మనకు మనస్సులో బాగా కూరుకుపోయింది. కాబట్టి మనం ఆ దృష్టితోనే చూస్తాం. కానీ ఋషి యొక్క స్థితి వేరు. అది గుర్తించకపోతే పురాణాలన్నీ కూడా మనకు అసంబద్ధం అనిపిస్తాయి, సరిగా అర్థం చేసుకోలేదు. ఈ 100 సంవత్సరాలు వాయుభక్షణ చేస్తూ, కేవలం వాయువే, గాలే ఆహారం అంట. అదొక ప్రక్రియ, యోగ ప్రక్రియ. ధారయన్స తపస్తేపే పుత్రార్థం ముని సత్తమ అగ్నేర్భూమేస్తథా వాయోరంతరిక్షస్య చాభితః వీర్యేణ సమ్మతః పుత్రో మమ భూయాదితి స్మః
సంకల్పేనాధసోనేన దుష్ప్రాపమకృతాత్మభిః వరయామాస దేవేశమాస్థితస్తప ఉత్తమం అతిష్టన్మారుతాహారశతం కిం కిల సమాహ ప్రభుః వాయుభక్షానిరాహార తప్యంతి భస్మశాయిని. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో అహల్యని శపిస్తాడు గౌతమ్. రాయైపో ఇంకా అవేవి కాదు, ఏ తోట ఏవో చెప్పవచ్చు, అది వేరే ఇది. అంటే దానికి ప్రతిదానికి కూడా ఉన్నది ఉన్నట్టుగా కాదు, దానికి విశేషమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ బాలకాండలో ఏమన్నాడు ఆయన? వాయుభక్షణ చేస్తూ, ఆహారం లేకుండా తపిస్తూ, భస్మశాయిని అంతా బూడిద రాసుకొని, అంటే ఈ శరీరగత వ్యామోహం అనేది పవిత్రమైనటువంటి ఆలోచనల్ని తిరస్కరిస్తోంది కాబట్టి ఈ శరీరగతమైనటువంటి దోషాన్ని శరీర సంబంధంగానే తుడిచివేయాలి, సంస్కరించబడాలి. అందుకని వాయుభక్షణ అంటే ప్రాణాయామం ఆ దృఢమైనటువంటి కుంభక స్థితిలో ఉన్నది, అప్పుడు మనస్సు పవిత్రమవుతోంది అన్నమాట. ఇక్కడ చాలామంది మహర్షాదులు ఇలాగ వాయుభక్షణ, ఈ మనకు ధ్రువులు వస్తాడు భాగవతంలో, చాలామంది మనకు మహాయోగులు ఈనాటికి ఉన్నారు. పురాణాల్లోనే కాదు, వాయుభక్షణ చేస్తూ, అంటే అదొక ప్రక్రియ. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు వశిష్ఠాశ్రమంలో వస్తారు. మరీచిపాహ ఆకులు, మొట్టమొదట రాలి పడిన ఆకులు ఆహారంగా తీసుకొని, ఆ తర్వాత కేవలం మంచినీళ్ళు. అది ప్రాక్టికల్గా వేరే స్థితి, అది ఊరికినే చెప్పుకోవటమే మనం. ప్రాక్టికల్గా వేరే గురువు గారి ద్వారా అది ఆ స్థితి వేరు. ఆ తర్వాత వాయుభక్షణ ఇలాగ చేసి, ఇక ఈయన సరాసరి మహానుభావుడు కదా, అందుకని డైరెక్ట్గానే వాయుభక్షణ తపస్సు చేశాడు. 100 సంవత్సరాలు చేశాడు. ఇలా బహురూపుడు ఉమాపతి అయిన శంకరుణ్ణి ఆరాధించాడు. అక్కడ బ్రహ్మర్షులు, దేవర్షులు, లోకపాలకులు, సాధ్యులు, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, సూర్యచంద్రులు, విశ్వావసు, గంధర్వులు, సిద్ధులు, అప్సరోగణం అంతా ఉన్నారు. అక్కడనే మహాదేవుడు రుద్రుడు సమస్త దేవర్షుల చేత సంకులమైన సుందరమైన ఆ కన్నికార వనంలో, అంటే గన్నేరు పుష్పాలతో కూడిన ఎక్కువగా ఆ చెట్లతో ఉన్నటువంటి వనం అన్నమాట. కన్నికార మాలను ధరించి శరదృతువులో ఆహ్లాదంగా ఆనందంగా ప్రజలకు సంతోషాన్నిచ్చే చంద్రుడిలాగా, శరత్కాల చంద్రుడిలాగా ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. అదే వనంలో ఈ వ్యాస మహర్షి కూడా తపస్సు చేస్తూ ఉన్నాడు, పరమ యోగా స్థితిలో ఉన్నాడు. అలాగ తపస్సు చేస్తూ ఉంటే, మామూలుగా మనం ఈరోజు ఏకాదశి కదా, ఆహారం లేకుండా భగవన్నామాన్ని స్మరించాలి అంటే, అమ్మో పాలు తీసుకోవచ్చా, పిండి తీసుకోవచ్చా, లేకపోతే టిఫిన్ చేయొచ్చా, ఈ ప్రశ్నలు వస్తాయి. ఎందుకని ఆ ప్రతిరోజు అలాగ బాగా అలవాటైపోయి చిన్నప్పటి నుంచి అన్నప్రాసన రోజున ఉమ్మేస్తాం, కానీ తర్వాత మనమే ఇంకా ఏం రాలేదేమో అంటాం. కాబట్టి అంటే మనస్సుకి, శరీరానికి అది బాగా అభ్యాసం అయిపోయి, దాన్ని ఒక్కరోజు నిలపరా అంటే మన వల్ల కాదు. దాన్ని క్రమక్రమంగా, అందుకనే చిన్న వయస్సులోనే ఇవన్నీ కూడా రావాలి. ఈ వ్యాస మహర్షి 100 సంవత్సరాలు ఇలాగా ఆహారం లేకుండా వాయుభక్షణ చేసిన శరీరమేమి వివర్ణత, నల్లగా ఏం కాలేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎండల్లో తిరుగుతారు పాపం ప్రజాసేవ కోసం, ముఖాలంతా నల్లగా అయిపోయి ఎంత శ్రమ పడుతున్నారో పాపం. మరి 1-2 నెలలకే ఇంత శ్రమ పడితే ముఖమంతా ఇలాగ అయిపోతే, వ్యాసుల వారికి 100 సంవత్సరాలు ఆహారం లేకపోయినా ముఖంలో వివర్ణత లేదట.
దేహవర్ణం తరగలేదు, శ్రమ కలగలేదు. ఇది చూసి 3 లోకాలకు ఆశ్చర్యం కలిగింది. ఆ తేజోవంతుడైన వ్యాస మహర్షి యొక్క జటలు, ఆ జటాదూటం అంటారు కదా, ఆ శిరస్సుకి ఆ జడలన్నీ కూడా ఆ చుట్టేసి ఒక కొండలాగా ఉంటుంది. అగ్ని శిఖల్లాగా ప్రకాశిస్తున్నాయిట. అంటే 3 పూటలా స్నానం చేస్తారు, ఇలాగా కొన్ని నియమాలు పాటిస్తారు. బాగా తీవ్ర స్థితికి వెళ్తే స్నానం లేదు, ఏమీ లేదు, అదే స్థితిలో ఉంటారు. యోగులు ఇప్పటికీ ఉన్నారు అలాంటి యోగులు. మనలాగా ఆహారం తీసుకుంటే అది పోతుంది, ఇంకా దానివలన దీనివలన స్నానాదులు చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. వీటితో పని లేకుండా శరీరం ఘుమఘుమలాడుతుంటుంది. మనకంటే 3 గంటలు దాటితే శరీరం మురికి. ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎన్ని వేసినా ఇంకా అది ఎడిషనల్గా అది ఇంకా కంపు, అది చెమట గాడితే ఇంకా విచిత్రంగా ఉంటుంది కదా. అలాంటిది ఏదీ లేదట. కనుక ఈ తేజస్సుతో ఉన్న ఉత్తమ తపస్సు చేత, భక్తి చేత మహేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. మనస్సులోనే సంకల్పించాడు అనుగ్రహించాలి అనుకున్నాడు. ఆ భగవద్ ఉపాసన పక్కనే ఉన్నాడు కదా, వెళ్ళి నమస్కారం చేసి నాకు ఒక వరం ఇవ్వని అడగల. ప్రాసెస్ దానికి కూడా ఒకటి ఉంటుంది. భగవంతుని ఉపాసన అని అన్నారు. అందుకని అంటే భగవంతుడి తప్ప ఇంకొకటి దాన్ని ఆలోచనలో లేకుండా రాకుండా ఉండడం. మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత, ఇంద్రియాల చేత, మనసశ్చ ఇంద్రియాణంచ ఐకాగ్ర్యం పరమం తపః. తపస్సు అని అంటే ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఒకే రూపంలో, ఒకే స్థితిలో నిలబడిపోవటం. విదురుడి మాట మహాభారతంలో. కాబట్టి ఇలాంటి స్థితిలో వ్యాసుల వారిని అనుగ్రహించాలి అని ఆయన దగ్గరకు వెళ్ళి చిరునవ్వులు చిందిస్తూ ఇలాగ అంటాడు. ఆయన మహర్షి, త్రయానామపి లోకానాం తదద్భుతమివాభవాత్ జటాశ్చ తేజసా తస్య వైశ్వానర శిఖోపమాః మహేశ్వరః ప్రసన్నాత్మా చకార మనసా మతిం ఉవాచ చైనం భగవాన్ స్త్రియంబకః ప్రహసన్నివ. నవ్యాడు. యథా హ్యగ్నిర్యథా వాయుర్యథా భూమిర్యథా జలం యథా ఖంచ తథా శుద్ధో భవిష్యతి సుతస్తవ తద్భావభాగే తద్బుద్ధిస్తదాత్మా తదుపాశ్రయః తేజసా తస్య లోకాన్ స్త్రీన్యసః ప్రాప్స్యతి కేవలం. ఈయన మనస్సులో ఉన్నది తెలుసుకున్నాడు. ఆయన అగ్ని, వాయువు, భూమి, జలం, ఆకాశంలాగా అగ్నిశుతి. అగ్ని ఎప్పుడూ కూడా శుచే. అది శ్మశానంలో ఉన్నా, యజ్ఞశాలలో ఉన్నా, మన వంట ఇంటిలో ఉన్నా ఆ అగ్ని ఎక్కడ ఉన్నా శుచే అన్నాడు. అగ్నికి ఏ విధమైనటువంటి అశుచి లేదు. అలాగా అగ్నిలాగా వాయువు, గాలి కొన్ని వస్తువులకు వాయుస్పర్శ చేతనే పవిత్రత కలుగుతాడు. ఆ అగ్ని, వాయువు, భూమి కూడా అంతే. జలం, ఆకాశం వీటిలాగా శుద్ధమైన భావన కలిగిన పంచభూతాత్మకమైనటువంటి స్థితి. ఆ పాంచభౌతిక శరీరాన్ని ధరించిన పరమ పవిత్రుడై ఉంటాడు నీకు కలిగే కుమారుడు. నీకు కుమారుడు కలుగుతాడు. అతని భావాన్ని అనుభవిస్తూ అతని యందే మనస్సు కలిగిన వాడవై తాదాత్మ్యం చేత అతని ఆశ్రయం వల్ల ఆ కుమారుడు యొక్క తేజస్సు చేత 3 లోకాలలో గొప్ప కీర్తిని పొందుతావు. కుమారుడు, కుమార్తె ఇద్దరు ఎవరైనా ఇదే గొప్పదే. ఈ ఏవం లబ్ధ్వా వరం దేవో వ్యాస సత్యవతీ సుతః
అరణిం త్వధ సంగృహ్య మమంధాగ్ని చికీర్షయ. వరాన్ని పొందాడు కదా, ఆ శంకరుడి వల్ల తపస్సుతే వరాన్ని పొంది అగ్నిని మహానుభావులు అగ్ని ఆరాధన చేస్తారు. అగ్ని దేవతలకు మనుష్యులకు మధ్య ఒక వారధి అన్నమాట. అందుకనే అగ్ని సాక్షిగా అంటారు కదా. ఏది చేసినా రామాయణంలో ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి రామ సుగ్రీవులకు అగ్ని సాక్షిగా స్నేహాన్ని చేయించారు. ఆయనే పురోహితుడు. స్నేహం కూడా వివాహం కాదు, స్నేహం కూడా అగ్ని సాక్షికంగానే. ఈ అగ్నిని మథనం చేస్తారు మహానుభావులు. అంటే ఈ దేవాలయ ప్రతిష్టలు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు మామూలుగా అగ్ని కాకుండా అగ్ని మంధనం అని చేస్తారు. ఈ జమ్మిలో పుట్టినటువంటి రావి చెట్టు, ఆ రావి కొమ్మని జమ్మి కొమ్మను ఒక కింద పీటలాగా ఉంటుంది, పైన ఒకటి, ఆ మధ్యలో మజ్జిగ చిలికేటువంటి దానిలాగా ఉంటుంది. అటు ఇటు పెట్టి లాగుతాడు. ఆ కొయ్యలో నిప్పు పుడుతుంది. కట్టె కాష్టంలో నిప్పు ఉన్నది, అది అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని బాగా ఒరిపిడి పెడితే నిప్పు వస్తుంది. అదేదో ఆటవికులు చేసేది అని మన పాశ్చాత్య విద్వాంసులు దీన్ని ఒక చిత్రమైన రీతిలో చెప్తారు. అది కాదు, అది మంత్రపూర్వకమైనటువంటి ఆ అగ్నిని అలాగా ఉత్పత్తి చేసి మదనం చేస్తారు. ఆ అగ్ని పవిత్రమైన అగ్ని, దానికి చాలా మంత్రభాగం ఉన్నది. ఆ అగ్నితో హోమాలు చేస్తారు, నిత్యాగ్ని. ఈయన ఇలాగ అక్కడి నుంచి రాగానే ఆ మదనం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన తేజస్సుతో ఉజ్వలమైనటువంటి రూపాన్ని ధరించిన ఘృతాచి అనే అప్సరస అక్కడ తిరుగుతోంది. ఆమెను చూశాడు. చూడగానే కామమోహితుడయ్యాడు. చాలా చిత్రమైనటువంటిది. మనుష్యుడిలో ఈ కామ క్రోధాలు అప్పుడప్పుడు జ్వలిస్తూ ఉంటాయి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ రజోగుణం వల్ల రెండు, అంటే ఒక కోరిక, కామం అంటే కోరిక, అది తీరకపోతే క్రోధం. ఈ రెండు ఒక తల్లి బిడ్డలే, రజోగుణం వల్ల పుట్టాయి. మహాత్ములకు కూడా వస్తాయి. కానీ మనకు వారికి ఏమిటి తేడా? మనం దాంట్లో మునిగిపోతాం. దాని నుంచి వారు వెంటనే బయటపడగలరు. అందుకనే మహాత్ముల యొక్క చేష్టలని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే భ్రష్టులమవుతాము అన్నారు. ఆయనకే అలా కలిగింది కదండి అని అంటే, ఆయనలాగా తర్వాత దాన్ని మహాత్ములైనటువంటి వారు ఏదైనా సామర్థ్యం కలిగిన వారు, గౌతమ సూత్రాల్లో అదే చెప్తారు. మహాత్ముల్ని నువ్వు అనుకరించవద్దు. ఒక గురువుగారు జరిగినటువంటిదే. ఒక గురువుగారు అన్ని ధర్మాలు చెప్పేవాడు శిష్యుడికి. చెప్పాలి, గురువు యొక్క లక్షణమే అది. ఏది మంచిది, ఏది చెడు, తల్లిదండ్రులు కుమారులకు చెప్పాలి, భర్త భార్యకు చెప్పాలి అని. అలాగే శిష్యుడికి గురువు గారు చెప్పాలి. వీరికంటే గొప్పవాళ్ళే కావచ్చు వినేవాళ్ళు, కానీ ఆ స్థితిని, స్థానాన్ని బట్టి చెప్పాలి అన్నారు. శాసితారం, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటుంటే శిష్యుడికి ఈయన అది ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, త్రాగకూడదు. ఎప్పట్లాగా అప్పుడు శిష్యులు ఇది మా శరీరం, నా శరీరాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను, ఏం తినాలో ఏం కట్టాలో మీరెవరు చదవటానికి అనలేదు అనేవాళ్ళు కాదు. ఆయన ఏం చేశాడు అంటే, ఎలాగ పడితే అలా ఉండకూడదు అంటే ఎక్కడో తాగాడు ఈయన, మంచినీళ్ళు ఏవో తాగాడు. ఈ శిష్యులకు కొంచెం మనస్సులో, గురువుగారు మనకైతే అన్నీ చెప్తాడు, ఈయన మాత్రం ఎట్లా పడితే అట్లా అని ఉన్నది. భావ తరంగం లేచి గురువుగారు గమనిస్తారు. మన ముఖ కవలికలను బట్టే తెలిసిపోతుంది, వాడికి చెప్పక్కర్లేదు. కొంచెం దూరం వెళ్ళాడు. బంగారం పనిచేసే ఆయన ఉన్నాడట. అక్కడ సీసం కాస్తున్నాడు. నేను ఆయన కాస్త ఆ సీసం ఇస్తా, తీసుకోండి గురువు. ఆ సీసం కూడా గడగడ తాగేసి వీడు తాగుతాడా? కాబట్టి సామర్థ్యం, వాడికి ఉండేటువంటి స్థితిని బట్టి.
ఇక్కడ ఆ ఘృతాచి ఇలాగ కనిపించేసరికి ఈయన కూడా కామభావం కలిగి, మన పురాణాల్లో ఋషులంతా కూడా ఎవరినో చూడటం, స్ఖలనం అవ్వడం, దాని నుంచే పిల్లలు పుట్టడం. చాలా చిత్రం. ఏంటండి ఇది, ఇవేనా మీ పురాణాలు అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. మనకు కూడా పైకి చెప్పలేకపోయినా లోపలైనా ఉంటుంది. కానీ ఆ ఋషుల యొక్క స్థితి వేరు. ఈయన ఏం చేశాడు, ఆ మనోవ్యాకులత మనస్సులో, అది కూడా ఒక భావన తరంగమే, ఆలోచన తరంగం. దాన్ని నియమించేటువంటి స్థితి అందరికీ ఉన్నది. ఈయన ఆ ఘృతాతి సౌందర్యం చేత మనస్సంతా హరించబడిపోయి వికారం కలిగి ధైర్యంతో నిగ్రహించుకుంటూ, మనస్సుని ఎంతగా నిగ్రహించినా ఆ తేజస్సు స్రవించింది స్ఖలనమై. అలాగా అది ఆ అరణిలోనే పడింది. దాని నుంచి అంటే కారణం ఏమిటి, కారణం లేకుండా కార్యం జరగదు, కార్యకారణ సంబంధం ఏంటి. నేనేం కోరాడు అంటే ఈ దాంపత్య ధర్మం పాటించకూడదు. భార్య ఇక మళ్ళా అది వేరు, భార్య వచ్చిందంటే మళ్ళీ ఇది అని గోల వేరు కదా. కాబట్టి ఆ స్థితి లేకుండా సంతానం కావాలని అంటే ఒక ప్రాసెస్ దీని ఇలాగా జరిగింది. దీని నుంచే మహాతపస్వి అయినటువంటి సుఖ మహర్షి జన్మించాడు. ఇంకొకటి కూడా చెప్తాడు, ఈ అంటే వీటిల్లో లేదనుకోండి. ఇప్పుడు అమరనాథ్ అని అంటాం. ఆ అమరనాథులో అక్కడ ఆయన పరమశివుడు పార్వతితో ఈ భాగవతాన్ని చెప్తున్నాయి ఏకాంతంగా ప్రశాంతంగా. ఇప్పుడు చూసినా మనకు అమరనాథు ఇక్కడ దాకా ఎప్పుడో ఒకసారి వెళ్తాం, కానీ ఎప్పుడు ఉండలేరు కదా, ఎవరు లేరు కదా అని చూసి అక్కడ చెప్తూ ఉంటే ఒక గుహలో, అదే అమరనాథ్ గుహ, ఒక చిలుక విన్నది భాగవతాన్ని తీరం. ఎవరు లేరు కదా అని చూస్తే బయటకు చూస్తే ఇది ఆ చిలుకే ఈ సుఖ మహర్షి అని. అంటే భగవతత్వాన్ని పరమశివుడంతటి వాడు చెప్తూ ఉంటే వినటం చాలా గొప్ప విశేషం కదా. అదొకటి. ఇన్ని చాలా భావాలు చెప్పారు. ఆ చెప్పేటువంటి కథలకు ఒక లక్ష్యం ఉంటుంది. వీరికినే కాకమ్మ కథలుగా లేకపోతే పంచతంత్ర కథలుగా కాదు అవి. ఒక ప్రవృత్తి ధర్మమో ఒక నివృత్తి, అందుకనే పరస్పర విరుద్ధంగా కొన్ని చోట్ల కనిపిస్తాయి. కనుక ఇలాగా ఆ సుఖ మహర్షి ఎలాగా ఉన్నాడు, అరణీ గర్భంలో అంటే ఆ మదనం చేసేటువంటి ఆ స్థానంలో నుంచి పుట్టుకొచ్చాడు. మహాతపస్వి పరమర్షి హవ్యాదులను స్వీకరించి అగ్ని ఏ విధంగా తేజస్సుతో ప్రకాశిస్తోందో తన తేజస్సు చేతనే జ్వలించేటువంటి ఒక గొప్ప మహా తేజోమూర్తిగా ఆ సుఖయోగి ప్రాదుర్భవించారు. వారు రావాలి అనుకుంటే ఎలాగైనా వస్తారు. కుంభ సంభవులు అని ఉన్నారు వశిష్ఠ అగస్త్యాదులను. అలాగనే చాలా చిత్రంగా మహర్షుల యొక్క, అందుకనే ఏరుల జన్మము, సూర్యుల జన్మము, ఋషుల జన్మము, దాన్ని విచారణ చేయకూడదన్నారు. వారు శరీరాన్ని మన వస్త్రంలాగా ఏదో ఒక మాధ్యమం ద్వారా రావాలి కాబట్టి వస్తారు, మనలాగా కాదు, కర్మజీవులు కాదు వారు. ఆయన వస్తే ఏం జరిగింది, ఎలాగా ఆ జనన వేళలో ఏ ఏ సన్నివేశాలు జరిగాయి అనేటువంటివి చాలా విశేషంగా ఉంటాయి. వాటిని క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.